మిత్రులారా నమస్తే, నేను మీ చిత్రలు. వెల్కమ్ బ్యాక్ టు చిత్రలు టాక్. ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్రలు టాక్, I would like to introduce about one more tense, that is simple past tense today. మనం నిన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఈరోజు మీకు సింపుల్ పాస్ట్ టెన్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే మనకు టెన్సెస్ గురించి మనం నేర్చుకునేటప్పుడు మీకు ఎర్లియర్ ఇన్ మై క్లాస్ you can also watch my previous video that there I taught you about simple present tense. And coming to this, today I would like to introduce once again on the wish of our friends, that is a simple past tense. సింపుల్ past tense అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఏదైనా ఒక టెన్షన్ ఫస్ట్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఏదైనా ఒక టెన్స్ గురించి నేర్చుకున్నప్పుడు యూ నీడ్ నాట్ టు బీ ఇన్ టెన్షన్, బట్ యూ షుడ్ నో. So what is a function of that particular tense, and at the same time what is the structure of that tense కూడా. అంటే టెన్సెస్ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక టెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, అంటే అసలు దానివల్ల యూస్ ఏంటి అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫంక్షన్ ఇట్ మీన్స్ యూస్ అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా నేర్చుకోవాలి మనం. సరే, కమింగ్ టు దిస్, ఫస్ట్ స్ట్రక్చర్ అంటే అది ఏ స్ట్రక్చర్లో ఉండాలి, అంటే గ్రామటికల్గా దాని ప్యాటర్న్ ఏంటి, అసలు గ్రామటికల్ స్ట్రక్చర్ ఏంటి, స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ గ్రామటికల్ స్ట్రక్చర్ అనమాట. సో అదేంటనేది ఫస్ట్ నేర్చుకోవాలి. సో కమింగ్ టు దిస్, ఇది ద సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 అంటాం ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇటు సబ్జెక్టు ఒకటి ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో V2 ఉంటుంది. V2 అంటే ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం నేర్చుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ V1 ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఉంటుంది. మనకు V2 అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ పాస్ట్ టెన్స్ అనమాట. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద యాక్షన్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగినటువంటి ఒక పనిని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే ఎట్ ఎనీ టైమ్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, ఏ సమయంలోనే అది అయిపోయినటువంటి పని. అంటే గతంలో ఆల్రెడీ మనకు ఇంతకుముందే జరిగినటువంటి పనిని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో దాని స్ట్రక్చర్ ఎట్లా అంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే యూ షుడ్ రిమెంబర్ దాట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. ఐ టుక్ కాఫీ ఎస్టర్డే అంటే నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ మీకు సో క్లారిటీ ఉంటుందని. మన ప్రజెంట్ టెన్స్లో ఏమన్నా ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అన్నాం. ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటూ ఉంటాను అంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అన్నాం. ఇక్కడ ఏమన్నా నేను ఐ టుక్ కాఫీ ఎవ్రీడే అన్న, ఎవ్రీడే ఉండదు, సారీ, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. అక్కడ ఎవ్రీడే అన్నాము, ఇక్కడ ఎస్టర్డే అన్నా. ఎస్టర్డే అంటే నిన్న. ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. ఇక్కడ ఐ సబ్జెక్టు, టుక్ అనేది V2, కాఫీ అనేది ఆబ్జెక్టు, ఎస్టర్డే అనేది ఒక యాడ్వర్బ్ అనమాట, విచ్ రిఫర్స్ టు సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఏమైనా అగో, ఎస్టర్డే అట్లాంటివి ఉంటాయి అనమాట. అంటే గతాన్ని తెలియజేసేటువంటి యాడ్వర్బ్స్ ఉంటారు వీటిని, ఎస్టర్డే అండ్ అగో. సో ఐ టుక్ కాఫీ ఎస్టర్డే అంటే నిన్న నేను కాఫీ తీసుకున్నాను, అంటే కాఫీ తీసుకోవడం అనేది అయిపోయింది అని చెప్పడం. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే. నేను నిన్న బిర్యానీ తిన్నాను. సో ఐ ప్లేడ్ చెస్ ఎస్టర్డే. నేను నిన్న చెస్ ఆడాను. ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న మా ఊరికి వెళ్ళాను. ఐ వెంట్ ఎస్టర్డే టు మై విలేజ్. ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మై విలేజ్ ఎస్టర్డే. ఇది పాస్ట్ టెన్స్. సో అట్లా అనమాట. అంటే ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సో మనం ఇన్ నార్మల్ వే అంటే మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాలనుకున్నప్పుడు ఐ టుక్ కాఫీ, ఐ టుక్ కాఫీ అన్నా అనుకోండి. సరే, యాడ్వర్బ్స్ మీరు పెట్టినా పెట్టకపోయినా యాడ్వర్బ్స్ అనేది ఇన్ జనరల్ యాడ్వర్బ్స్ అనేవి ఉంటాయి. ఎస్టర్డే అనా, ఎగో అనా. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఏ ఫ్యూ మినిట్స్ అగో. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఏ ఫ్యూ మినిట్స్ అగో. ఐ సబ్జెక్ట్, ఫినిష్డ్ V2, మై వర్క్ ఆబ్జెక్ట్, ఆ ఫ్యూ మినిట్స్ అగో అంటే ఒక కొద్ది నిమిషాల ముందు నేను నా పని పూర్తి చేశాను అని చూడండి. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సో ఐ ఫినిష్డ్ మై వర్క్ అంటే మనకు బేసికల్గా ఏంటంటే సబ్జెక్టు, V2 అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సో
కాబట్టి మనం ఇన్ జనరల్ చూద్దాం. ఇప్పుడు ఐ టుక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను అంటే అయిపోయింది. ఐ ఫినిష్డ్ మై వర్క్ అంటే నేను నా వర్క్ పూర్తి చేశాను. ఐ ప్లేడ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడాను. ఐ ప్లేడ్ చెస్ నేను చెస్ ఆడాను. ఐ ఏట్ చాక్లెట్స్ నేను చాక్లెట్స్ తిన్నాను. అట్లా అనమాట. అంటే ఐ ఫినిష్డ్ మై వర్క్ నేను నా వర్క్ పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. ఐ సైన్డ్ ఫైల్ ఐ సైన్డ్ ఇన్ ద ఫైల్ నేను ఫైల్లో సైన్ చేశాను. ఐ వెంట్ టు మై విలేజ్ నేను నా విలేజ్కి వెళ్ళాను. సో ఇట్లా అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. సరే, కమింగ్ టు దిస్ అవర్ నార్మల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నదాన్ని ఈజీగా ఉన్నదాన్ని మనం తీసుకుంటే కొంచెం మన అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సరే కమింగ్ టు దిస్ పాయింట్ హియర్ ఐ టుక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను. ఇది సింపుల్ ప్యాషన్స్. మన 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎట్లా ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ చూడండి. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్ చేయాలంటే మనం డూ ఫార్మ్స్ తీసుకున్నాం. డూ ఫార్మ్స్లో డూ డస్ తీసుకున్నాం. సరే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ డూ ఫార్మ్స్లో డూ డస్ డిడ్ 3 టైప్స్ ఆఫ్ డూ ఫార్మ్స్ ఉంటాయి కదా మనకు. డూ అనేది డస్ అనేది మనకు ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇంకా మనకు మిగిలింది ఏమిటి, ఇది సింపుల్ పాస్ట్ అన్నప్పుడు మరి ఏ డూ ఫార్మ్ మనం యూజ్ చేయాలంటే డిడ్ యూజ్ చేయాలంటే డిడ్ ఆల్వేస్ రిఫర్స్ పాస్ట్ టెన్స్ అనమాట. సో ఐ టుక్ కాఫీ అనేది నేను కాఫీ తీసుకున్నాను అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి మరి దీన్ని క్వశ్చన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, డిడ్ తీసుకోవాలి. సో డిడ్ ఐ టేక్ కాఫీ, డిడ్ ఐ టేక్ కాఫీ, డిడ్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నానా అని నాకు నేను క్వశ్చన్ అనమాట. అంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్, ఐ టుక్ కాఫీ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయాలంటే మనకు ఈ పాస్ట్ టెన్స్లో తీసుకోవాల్సిన డూ ఫార్మ్ ఏంటంటే డిడ్ అనమాట. సో డిడ్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నానా, అది క్వశ్చన్ అయింది. తర్వాత ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోలేదు, నెగటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ అనేది బదులు ఐ డింట్ అనేది మన కాంట్రాక్షన్లో చెప్పొచ్చు అనమాట. ఐ డింట్ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకోలేదు. డింట్ ఐ టేక్ కాఫీ నేను కాఫీ తీసుకోలేదా, డింట్ ఐ టేక్ కాఫీ అట్లా. సో ఐ రిపీట్, ఐ టుక్ కాఫీ, డిడ్ ఐ టేక్ కాఫీ, ఐ డింట్ టేక్ కాఫీ, డింట్ ఐ టేక్ కాఫీ అట్లా. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ నేను నా ప్రాజెక్ట్ పూర్తి చేశాను. డిడ్ ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ అంటే ఇక్కడ గమనించారా మీరు, అంటే ఎప్పుడైతే మనం ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ అంటే ఐ సబ్జెక్ట్ అండ్ ఫినిష్ అనేది రీటర్న్, మై ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం డిడ్ ఫార్మ్ తీసుకోవాలి కాబట్టి డిడ్ అని ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత సబ్జెక్ట్ డిడ్ ఐ. మరి డిడ్ తర్వాత వచ్చే వర్బ్ ఏంది మరి ఇక్కడ, అది కూడా గమనించాలి మనం. డిడ్ తర్వాత ఏమంటున్నా, డిడ్ ఐ ఫినిష్ అంటే ఫినిష్ అనేటువంటి V1 యూజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మీరు డిడ్ యూజ్ చేశారో డిడ్ తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అది గుర్తుపెట్టుకోవాలి. మన డిడ్ ఐ ఫినిష్డ్ మై వర్క్ అంటే అది రాంగ్ అవుతుంది. డిడ్ ఐ ఫినిష్డ్ అనకూడదు, డిడ్ ఐ ఫినిష్, దట్ ఈస్ కరెక్ట్. అంటే డిడ్ ఎప్పుడైనా ఈజ్ ఫాలోడ్ బై బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. అంటే V1 అనేది మాత్రమే వస్తుంది. డిడ్ తర్వాత V1 ఉంటుంది. అంటే డిడ్ ఐ ఫినిష్ అంటే అది పాస్ట్ టెన్స్, అంటే డిడ్ రిఫర్స్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రజెంట్ వర్బ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఐ ఫినిష్డ్ మై వర్క్ అన్నాం. సో డిడ్ ఐ ఫినిష్ మై వర్క్ అంటాం, ఫినిష్ రావాలి డిడ్ తర్వాత, అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. తర్వాత ఐ డింట్ ఫినిష్ మై వర్క్ నేను నా వర్క్ పూర్తి చేయలేదు. డింట్ ఐ ఫినిష్ మై వర్క్ నేను నా వర్క్ పూర్తి చేయలేదా, ఇట్లా. ఐ ఫినిష్డ్ మై వర్క్, డిడ్ ఐ ఫినిష్ మై వర్క్, ఐ డింట్ ఫినిష్ మై వర్క్, డింట్ ఐ ఫినిష్ మై వర్క్ అట్లా అనమాట. అట్లా అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ వీతో తీసుకోండి. వి అటెండెడ్ ద మీటింగ్ మేము మీటింగ్కి అటెండ్ అయ్యాం. వి అటెండెడ్ ద మీటింగ్. డిడ్ వి అటెండ్ ద మీటింగ్, అక్కడ అటెండెడ్ అన్నా ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మనం అటెండ్ అన్నా V1 యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. వి అటెండెడ్ ద మీటింగ్, డిడ్ వి అటెండ్ ద మీటింగ్, వి డింట్ అటెండ్ ద మీటింగ్, డింట్ వి అటెండ్ ద మీటింగ్, వి అటెండెడ్ ద మీటింగ్ మేము మీటింగ్ అటెండ్ అయ్యాం. డిడ్ వి అటెండ్ ద మీటింగ్ మేము మీటింగ్ అటెండ్ అయ్యామా, వి డింట్ అటెండ్ ద మీటింగ్ మేము మీటింగ్ అటెండ్ అవ్వలేదు. డింట్ వి అటెండ్ ద మీటింగ్ మేము మీటింగ్ అటెండ్ అవ్వలేదా, ఇట్లా అనమాట. యూ కంప్లీటెడ్ యువర్ టాస్క్, యూ కంప్లీటెడ్ యువర్ టాస్క్ మీరు మీకు ఆ టాస్క్ కంప్లీట్ చేశారు, పూర్తి చేశారు. డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్, మళ్ళీ డిడ్ అన్నప్పుడు మళ్ళీ V1 యూజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ రిమెంబర్. డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్ మీరు మీ టాస్క్ కంప్లీట్ చేశారా. యూ డింట్ కంప్లీట్ యువర్ టాస్క్
అంటే యూ డిడ్ నాట్ కంప్లీట్ యువర్ టాస్క్. డిడ్ నాట్ బదులు మనం షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్లో డింట్ అంటాం. యూ డింట్ కంప్లీట్ యువర్ టాస్క్, డింట్ కంప్లీట్ యువర్ టాస్క్ అట్లా అనమాట. అట్లాగే ఈ హేట్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తిన్నాడు. డిడ్ ఈ ఈట్ చాక్లెట్స్, అక్కడ ఎయిట్ వస్తుంది, ఇక్కడ డిడ్ అన్నప్పుడు మనం ఎయిట్ V1 యూస్ చేయాలి. డిడ్ ఈ ఈట్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తిన్నాడా? ఈ డింట్ ఈట్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తినలేదు. డింట్ ఈట్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తినలేదా ఇట్లా అంట. అంటే ఎయిట్ చాక్లెట్స్, డిడ్ ఈ ఈట్ చాక్లెట్స్, ఈ డింట్ ఈట్ చాక్లెట్స్, డింట్ ఈట్ చాక్లెట్స్ అట్లా అనమాట. షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్, ఆమె అన్నం వండింది, ఆహారం వండింది. షీ కుక్డ్ ఫుడ్. డిడ్ షీ కుక్ ఫుడ్, డిడ్ అన్నప్పుడు మళ్ళీ కుక్ వస్తుంది, V1 అనమాట. డిడ్ షీ కుక్ ఫుడ్, షీ డింట్ కుక్ ఫుడ్, డింట్ షీ కుక్ ఫుడ్ అట్లా అనమాట. ఇట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. డిడ్ ఇట్ జంప్ అపాన్ ద టేబుల్, ఇట్ డింట్ జంప్ అపాన్ ద టేబుల్, డింట్ ఇట్ జంప్ అపాన్ ద టేబుల్ అట్లా. దే వాచ్డ్ టీవీ, వాళ్ళు టీవీ చూస్తారు. దే వాచ్డ్ టీవీ. డిడ్ దే వాచ్ టీవీ, దే డింట్ వాచ్ టీవీ, డింట్ దే వాచ్ టీవీ ఇట్లా అనమాట, దేతో అనమాట. సో చిత్తలూరి సార్ టాట్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ టాట్ ఇంగ్లీష్. చిత్తలూరి సార్ అనేది సబ్జెక్ట్, టాట్ అనేది V2 సెకండ్ ఫామ్ ద్వారా, టీచ్కి V2 అనేది సెకండ్ ఫామ్ అనమాట, టాట్ అనమాట అది. సో చిత్తలూరి సార్ టాట్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ ఇంగ్లీష్ బోధించాడు. డిడ్ చిత్తలూరి సార్ టీచ్ ఇంగ్లీష్, డిడ్ అన్నప్పుడు మళ్ళీ మనం టాట్కి V1 యూజ్ చేయాలి. టాట్కి V1 ఏంటంటే టీచ్ అవుతుంది, కాబట్టి డిడ్ చిత్తలూరి సార్ టీచ్ ఇంగ్లీష్ అంటాం. చిత్తలూరి సార్ డింట్ టీచ్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ డింట్ టీచ్ ఇంగ్లీష్ అని, చిత్తలూరి సార్ ఇంగ్లీష్ చెప్పలేదు అని. డింట్ చిత్తలూరి సార్ టీచ్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ ఇంగ్లీష్ చెప్పలేదా అంటే బోధించలేదా అని అనమాట. అంటే చిత్తలూరి సార్ టాట్ ఇంగ్లీష్, డిడ్ చిత్తలూరి సార్ టీచ్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ డింట్ టీచ్ ఇంగ్లీష్, డింట్ చిత్తలూరి సార్ టీచ్ ఇంగ్లీష్ ఇట్లా అనమాట. సో ఇది దీస్ ఆర్ ది 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. ఇట్లా మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకేంటంటే కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే గతంలో పూర్తయినటువంటి పనులను తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. దీంట్లో క్వశ్చన్ చేసుకోవడానికి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కానీ, నెగటివ్ సెంటెన్స్ కానీ, నెగటివ్ ఇంట్రాగేటివ్ కానీ చేయాలంటే మనం డిడ్ ఫామ్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఇప్పుడు ఎవరైనా డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, మీరు మీ వర్క్ పూర్తి చేశారా అని అడిగారు అనుకోండి. పూర్తి చేసి ఏం చెప్తారు? ఎస్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, ఎస్ ఐ ఫినిష్ మై వర్క్ అంటారు. నో ఐ డి నాట్ ఫినిష్ మై వర్క్, లేదంటే నో ఐ డింట్ ఫినిష్ మై వర్క్, ఐ డింట్ ఫినిష్ మై వర్క్ అంటే నెగిటివ్ సెంటెన్స్. అప్పుడు అవతల ఏమడుగుతారు? డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, మీరు మీ వర్క్ పూర్తి చేయలేదా అని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్లో అడుగుతారు. అంటే దిస్ ఈజ్ సో కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ కదా. కాబట్టి ఈ 4 ఫార్మ్సే ఉంటాయి మనం ఎంతసేపు చూసినా కానీ, ఇవే కదా. ఇప్పుడు నేను వర్క్ పూర్తి చేశాను అంటే ఐ ఫినిష్ మై వర్క్. అంటే ఇప్పుడు ఈ అదర్ పర్సన్ విల్ ఆస్క్ దట్ డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, మీరు మీ వర్క్ పూర్తి చేశారా అని అడుగుతారు అతడు. మీరు పూర్తి చేస్తే ఏమంటారు? ఎస్ ఐ ఫినిష్ మై వర్క్ అంటారు. లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారు? నో ఐ డింట్ ఫినిష్ మై వర్క్. అడవతలో అదేంటి మీరు వర్క్ పూర్తి చేయలేదా అంటే డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, మీరు మీ వర్క్ పూర్తి చేయలేదా అని అవతల వారు మాట్లాడతారు. That's what I'm telling. I did not finish my work. I didn't finish my work. I did not finish my work. I didn't finish my work. Didn't you finish your work? Yeah, that's what I'm saying here. I didn't finish my work. ఇట్లా అంటావా? లేదంటే yes, I finished my work. Yes, I finished my work. Yes, I finished my work. అవును, నేను నా వర్క్ నేను పూర్తి చేశాను అని చెప్తాను అనమాట. ఇట్లా దిస్ ఈజ్ అంతే. ఇప్పుడు కాన్వర్జేషన్ అంటే మనం జస్ట్ ఇట్స్ మియర్ ఎక్స్చేంజ్ ఆఫ్ dialogues between you and other person అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ ఎక్సర్సైజ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొంతమంది మిత్రులు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి ఆ టెన్సెస్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. అంటే నేను 100 సార్లు రిపీట్ చేసినా మీరు 200 సార్లు ప్రాక్టీస్ చేయాలి. దట్ మేక్స్ ఏ లాట్ అనమాట. దట్ మేక్స్ యువర్ ప్రాక్టీస్ మేక్స్ ఏ లాట్. 100,000 క్లాసులు ఉంటాయండి మనకు యూట్యూబ్లో కూడా. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ ఇది ఒక ఎక్స్క్లూజివ్. అంటే నేను మీకు అంటే ఇన్ వాట్ ఎవర్ దట్ ఐ డిఫర్ ఫ్రమ్ అదర్స్ అంటే మిగతా వాళ్ళతో నా క్లాసెస్ డిఫరెన్స్గా ఎట్లా ఉంటాయండి, ఎట్లా డిఫరెంట్ ఉంటాయంటే మీకు ఏవైతే ఎక్సర్సైజ్ ఉన్నాయో విచ్ ఆర్ టు బి ప్రాక్టీస్డ్ వెరీ మచ్, ఏవైతే మీ స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ప్రాక్టీస్ చేయాలో ఆ ఎక్సర్సైజ్ మీకు లైవ్లో నేను డైరెక్ట్గా ఇస్తున్నాను. అంటే నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్లో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలంటే
you will get wonderful practice and you will acquire the spoken skills like anything అండి. మీకు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ రావాలంటే ఇట్లాంటి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ టెల్లింగ్, దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ రిపీటింగ్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్. నేను రిపీట్ చేయడం కాదు, అసలు మీరు రిపీట్ చేయాలి. నేను 10 సార్లు రిపీట్ చేస్తే మీరు 100 సార్లు రిపీట్ చేయాలి. ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎన్నిసార్లు మనం కాస్త ఓపిక చేసుకుని ఈ ఓపిక దేనికోసం? మన కోసం. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, అది మనకు బాగా ప్రాక్టీస్ అవ్వాలంటే డెఫినెట్గా మనం దాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మనకే ఉంటుంది. అంతే కదా. కాబట్టి ఆ ప్రాక్టీస్ అవ్వాలంటే మీరు మళ్ళీ ఒక్కటేనండి. టెన్సెస్ అన్నప్పుడు ఏం లేదు, దాని ఫంక్షన్ ఏంది అంటే దాని యూస్ ఏంది, ఆ పర్టికులర్ టెన్స్ యొక్క యూస్ ఏంది అని తెలుసుకోవాలి. తర్వాత దాని స్ట్రక్చర్ ఏంది, ఆ సెంటెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉండాలి, అంటే గ్రామటికల్ స్ట్రక్చర్ ఏమిటి, దాంట్లో సబ్జెక్ట్ ఏ ఉండాలి, వర్బ్ ఏ ఉండాలి, ఆబ్జెక్ట్ ఏ ఉండాలి, ఆ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. తర్వాత దాని యూస్ తెలుసుకోవాలి. తర్వాత దాన్ని చాలాసార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకు ఈజీ అవుతుంది అనమాట. Yes, friends, this is what I would like to drive home today. I hope you all understood well, and I hope that definitely you must be watching my videos regularly, and you must be practicing my English classes regularly, English exercise regularly. No doubt in that, you can acquire beautiful spoken English skills. You alone can learn English. Love you all once again. I'm your Chittaluri. Have a nice day.